కార్తీక పురాణము 11వ అధ్యాయము. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటేనే ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసి పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణార్చనంతరము పురాణ పఠనము చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజించుసు మద్యమాంసాది పానీయములు సేవించుసు తక్కువ జాతి వారి సాంగత్యం వల్ల స్నాన జప దీపారాధనాదికములను ఆచారములను పాటింపగా దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా ఎంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు ప్రతిపదాధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడిచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటచారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడి పోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశసే వారిద్దరినీ చంపి ధనము మూట కట్టుకుని వచ్చుచుండెను. సమీపమున్న ఒక గుహ నుండి వ్యాఘ్రము ఒకటి గాండ్రించుసు వచ్చి కిరాతకుని భయపడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండడం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధముగా ఒకే కాలమున యమలోకమున నలుగురు 4 విధముల హత్య చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. అందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వత్తిని అయి భర్తను తలుచుకొనుచు దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతతి కానీ లేదు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కానా నాకు మోక్ష మార్గము ప్రసాదించుము అని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చేదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలెను. దేవాలయములో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకొను అని చెప్పిన తోడని అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయంసే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణమును వినెను. ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయారు. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయారు. అచట నరకమందు
మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు. కానా నా యందు దయ ఉంచి వానిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడైయుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాశసే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము. నాలుగవ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున తైలలేపనము మద్య మాంస భక్షణ చేసినాడు గాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులోకి ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులుగా దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వృత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలమ విప్రునకు ధారపోసినసో వారికి మోక్షము కలిగినని చెప్పగా, అందులోకి ఆమె అట్లే ధారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించడం వలన ఇట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము.